నమస్కారం అండి. నేను మీ కిరణ్ చంద్ర, న్యూమరాలజిస్ట్. 2026 సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ఈ ఏప్రిల్ నెలలో అంతగా అనుకూలంగా కనిపించడం లేదు. ఈ నెలలో కనుక చూసుకుంటే ఆర్థిక పరిస్థితి వారిది కొంచెం కష్టంగా ఉండే అవకాశాలు చాలా ఉన్నాయి. అవసరమైన సమయంలో వీరికి చేతిలో డబ్బు లేక ఇబ్బందులు ఎదురవ్వచ్చు. అనుకోకుండా ఖర్చులు పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. వీరు చేపట్టిన పనుల్లో ఆలస్యం లేక ఆటంకాలు కూడా రావచ్చు. ముఖ్యమైన నిర్ణయాలు వీళ్ళు తీసుకుంటే వాయిదా పడే పరిస్థితులు కూడా ఉన్నాయి. ఈ కర్కాటక రాశి వారి కుటుంబ విషయాల్లో కొంత అసంతృప్తి, చిన్న చిన్న విభేదాలు కూడా రావచ్చు. కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది వీరికి. ఈ కర్కాటక రాశి వారు ఈ ఏప్రిల్ నెలలో ఆరోగ్య విషయంలో కూడా నిర్లక్ష్యం అస్సలు చేయొద్దు. చిన్న సమస్యలు కూడా పెద్దవిగా మారే అవకాశం ఉంది. అవసరమైతే వీళ్ళు వైద్యులను కూడా సంప్రదించాలి, డాక్టర్లని. సంతానం సంబంధిత విషయాల్లో టెన్షన్ పెరిగే అవకాశం కూడా ఉంది. అదేవిధంగా మానసిక ఒత్తిడి పెరిగే సూచనలు కూడా కనిపిస్తున్నాయి వీళ్ళకి. ఈ కర్కాటక రాశి వాళ్ళు ఈ నెలలో ప్రయాణాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే వాహన ప్రయాణాల్లో అప్రమత్తంగా ఉండడం వీరికి చాలా అవసరం. ఉద్యోగం, వ్యాపారం, సహచరులతో చిన్న విభేదాలు కూడా రావచ్చు వీళ్ళకి. ఎవరితోటైనా వీళ్ళు మాట్లాడేటప్పుడు శాంతంగా వ్యవహరించాలి, లేకుంటే అనవసరమైన గొడవలు వస్తాయి. వ్యాపారస్తులు ముఖ్య నిర్ణయాలు తీసుకునే ముందు పెద్దల సలహా తీసుకుంటే చాలా మంచిది. ధార్మికంగా కూడా ఈ కర్కాటక రాశి వాళ్ళు కొంత ఒత్తిడి ఉన్న భక్తి ద్వారా వీళ్ళు ఉపశమనం పొందవచ్చు. అయితే మంచి విషయం ఏంటంటే మాసం చివరిలో పరిస్థితులు కొంచెం వీరికి మెరుగుపడతాయి. అయితే నిరుద్యోగులకు కూడా మంచి అవకాశాలు రావచ్చు. ఆర్థిక పరిస్థితి కూడా క్రమంగా మెరుగవుతుంది. వీరు కనుక కొంచెం ఉపశమనం పొందాలి అంటే వీరికి ఒక పరిష్కారం చెప్తాను. ఏంటంటే అది పంచముఖి హనుమాన్ కవచం పారాయణం చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. మొత్తంగా ఈ నెలలో వీరికి సహనం, జాగ్రత్త చాలా అవసరం. అది కనుక లేకుంటే చాలా కష్టాలు వస్తాయి వీళ్ళకి. మీరు కనుక కర్కాటక రాశిలో పుట్టి ఈ ఏప్రిల్ నెలలో మీకేమైనా సమస్యలు ఉన్నట్టయితే మీ జాతకాన్ని నాకు పంపించండి. మీ జాతకాన్ని నేను మీ జన్మకుండల్ని పరిశీలించి మీకు ఉచితంగా ఒక రత్న